హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో పెళ్లి కొడుకుని చేయడము, పెళ్లి కొడుకుకి మంగళ స్నానం చేయించడం అయితే చూశారు. ఈ వీడియోలో పెళ్లి కూతురికి కావిడి పట్టుకుని వెళ్ళి మళ్ళీ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకురావడం చూపిస్తున్నానండి. చూసేయండి. పెళ్లి కూతురు కోసం కావిడిని అయితే కట్టారు. అవన్నీ పెళ్లి కూతురు కోసం అండి. అది పెళ్లి కూతురు కోసం అయితే తీసుకుని వెళ్తున్నారండి. ఆ కారు కూడా పెళ్లి కూతురు కోసమే. ఆ కారులోనే పెళ్లి కూతురిని తీసుకుని వస్తారు. చూస్తున్నారు కదండి ఆ విలేజ్ ఎంత బాగుందో. అవన్నీ పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళడానికి మిగతా వాళ్ళ కోసం అండి. బస్సు అయితే ఎక్కేసాం మేమందరం. ఓన్లీ ఇది లేడీస్కి మాత్రం బస్సు అండి. బాయ్స్కి వేరేది పెట్టారు. వచ్చేసామండి, పెళ్లి కూతురు ఇంటికి అయితే వచ్చేసాం. పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళే లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఆ లొకేషన్ నచ్చితే కామెంట్ అయితే చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ లొకేషను. అక్కడ నుండి కొంచెం దూరం అయితే నడిచి వెళ్ళామండి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. మేమైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు చాలా టైం పట్టేసిందండి. అప్పటికే 2:30 అయిపోయింది. మాకైతే చాలా ఆకలి వేసేసింది. మంచి ఎండలో అయితే అలా నడుచుకుంటూ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. పెళ్లి కూతురు కోసం తెచ్చినవన్నీ అయితే అక్కడ పెట్టేశారండి. ఇప్పుడు పెళ్లి కూతురిని రెడీ చేసుకుని తీసుకుని వస్తారు. అక్కడికి ప్రధానం అయితే చేస్తారు. మాకైతే చాలా ఆకలి వేసిందని భోజనాలు చేయడానికి అయితే వెళ్ళిపోయాం మేము. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. భోజనాలు అయితే చేసేసాము. ఆ ఎండలో కొబ్బరి తోటలో అయితే భోజనాలు పెట్టేశారు. మేము వెళ్ళేసరికి చాలామంది అయితే వెళ్ళిపోయారండి తినేసి. మేమైతే అప్పుడు తినడానికి అయితే వెళ్ళాము. పెళ్లి కూతురుని అయితే రెడీ చేసుకుని వచ్చి ప్రధానం అయితే చేస్తున్నారండి. ప్రధానం అయితే అయిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోతున్నాము. పెళ్లి కూతురుని కూడా కవర్లు అయితే తీసుకొస్తున్నారండి. పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, పెళ్లి కూతురికి పసుపు నీళ్ళతో దిష్టి అయితే తీస్తున్నారు.
పెళ్లి కూతురు వాళ్ళ కోసం అయితే పానకం వాటర్ అండి, అంటే బెల్లం వాటర్ అండ్ వేడివేడిగా బూరెలు అయితే తీసుకుని వచ్చారు. బెల్లం వాటర్ ఇవ్వడము అది ఒక ఆచారం అండి. బెల్లం వాటర్ అయితే పెళ్లి కూతురు వాళ్ళకి ఇచ్చేశారు. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, అందుకే పెళ్లి మండపానికి పెళ్లి కూతురిని ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వీడియోలో పెళ్ళి ఎలా జరిగిందో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.